తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ ఓవర్ యాక్షన్ సంబంధించిన వార్త ఇది. తిరుమలలో రీల్స్ చేసింది గీతూ రాయల్. ఇక తిరుమల నిబంధనలకు విరుద్ధంగా ఘాట్ రోడ్తో పాటు ఆలయం ఎదుట పక్కన పుష్కరిణి సమీపంలో రీల్స్ చిత్రీకరించారు. ఈ రీల్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. తిరుమలలో రీల్స్పై నిషేధం విధించింది టీటీడీ. నిబంధనలు తుంగలు తొక్కి గీతూ రీల్స్ చేయడంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. గీతూ రాయల్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇటీవల కొంతమంది రీల్స్ పేరుతో వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై టీటీడీ మండిపడుతోంది. ఇప్పుడు తాజాగా గీతూ రాయల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేస్తూ తిరుమల మాడవీధుల్లో రీల్స్ చేసింది. అలాగే పుష్కర్ని సమీపంలో రీల్స్ చేసింది. టీటీడీ నిషేధం ఉందని తెలిసినా కూడా అక్కడ గీతూ రాయల్ ఆమె టీం చేసిన హడావుడి హంగామాకు సంబంధించినటువంటి కొన్ని పిక్స్ చూస్తున్నాం. బిగ్ బాస్ కంటెస్టెంట్గా సుపరిచితమైన గీతూ రాయల్ ప్రస్తుతం వివాదంలో నిలిచారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్న ఆమె తన టీంతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు కొన్ని రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఆమె వివాదంలో చిక్కుకుంది. తన టీంతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు ఉల్లంఘిస్తూ ఆలయం ఎదుట పుష్కర్ని ఘాట్ రోడ్ లడ్డు కౌంటర్ దగ్గర రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ వీడియోలపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇలా రీల్స్ చేయడం ఏంటి? ఇలాంటి వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా నిషేధిత ప్రాంతమైనటువంటి ఇక్కడ రీల్స్ చేస్తున్నారంటే ఆలయ భద్రతా వైఫల్యం కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. ఇటీవలి కాలంలో యూట్యూబర్స్ కేవలం వారి వ్యూస్ కోసం తిరుమల ఆలయంలో రీల్స్ చేస్తూ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. ఇలాంటి వారిపై టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ భక్తులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై కూడా గీతూ స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. తాను గతంలో దేవుడిపై నమ్మకం లేకుండా ఉండేదానని, ఒక్కసారి భవానీమాల వేసిన భక్తులను దూషించినందుకు విజయవాడ దుర్గమ్మ 6 నెలలు తనకు శిక్ష విధించిందంటూ అప్పటి నుంచి సనాతన ధర్మాన్ని తన రక్తంలోకి ఎక్కించుకుంటున్నానంటూ ఆ వీడియోలు చెప్తున్నారు. ఇక తిరుమల వీడియో గురించి కూడా ఆమె మాట్లాడుతూ తమ టీంలో ఒకరికి టోకెన్ రాని నేపథ్యంలో ఎదురు చూస్తున్నామని, ఆ సమయంలోనే స్వామివారి పాటకు రీల్స్ చేస్తామైతే అది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది వారి అభిప్రాయాలు తెలియజేశారు. దీంతో ఆ వీడియోని తాను డిలీట్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే కామెంట్లకు భయపడి తాను ఆ వీడియోలు డిలీట్ చేయలేదని, కర్మకు భయపడి డిలీట్ చేశానని చెప్తున్నారు. తనను ఎంతోమంది ఫాలో అవుతున్నారని, వారు కూడా ఇలాంటి రీల్స్ చేసి వారికి ఏదైనా జరగరానిది జరిగితే ఈ జన్మలో తనను తాను క్షమించుకోవాలని చెప్తున్నారు. ఇలా రీల్స్ చేయడం వల్ల తనకి దేవుడి మీద భక్తి లేదని కాదని అంటూ ఆమె వివరణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడింది చూద్దాం. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి నిబంధనలు ఉల్లంఘించారు బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ అండ్ టీం. తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేశారు. సినిమా పాటకు డ్యాన్సులు చేశారు. ఆ రీల్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ రీల్ వైరల్ కావడంతో ఆమె వివాదంలో చిక్కున్నారు. టీటీడీ తిరుమలలో రీల్స్, వీడియోలు, ఫోటోషూట్లను నిషేధించిన సంగతి తెలిసిందే. అయినా సరే కొందరు రీల్స్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక మరోసారి తిరుమలలో అపచారం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించి రీల్స్ చేయడం వివాదాస్పదమవుతోంది. బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ మరో 4గురితో కలిసి చేసిన ఓ రీల్ వైరల్ అయింది.
తిరుమల ఘాట్ రోడ్డుతో పాటు శ్రీవారి ఆలయం ముందు డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. ఆ రీల్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తిరుమలలో టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘించి రీల్స్ చేయడం వివాదంగా మారింది. ఖడ్గం సినిమాలోని గోవిందా గోవిందా అనే పాటకు డ్యాన్స్ చేస్తూ ఈ రీల్ చేశారు. అయితే ఈ రీల్ వైరల్ కావడంతో గీతురాయల్ వెంటనే ఇన్స్టా నుంచి తొలగించారు. తిరుమలలో నిబంధనలు పాటించాలంటూ టీటీడీ పదే పదే చెప్తోంది. అలాగే శ్రీవారి ఆలయం దగ్గర మైకులో కూడా ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు పట్టించుకోవడం లేదు. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో రాజకీయ ప్రసంగాలతో పాటు రీల్స్ చేయడం, ఫోటోషూట్ చేయడం వంటి వాటిని నిషేధించారు. మేరకు తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర మైకులో కూడా భక్తులకు తెలిసేలా హెచ్చరిస్తారు. అయినా సరే ఇటీవల కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తమిళనాడుకు చెందిన యువకులు శ్రీవారి ఆలయం ముందు రాజకీయ పార్టీకి సంబంధించిన ఓ ఫ్లెక్సీని తీసుకొచ్చి రీల్స్ చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది. వారిపై చర్యలు తీసుకుంటామంది. ఈ మధ్య కొత్తగా వివాహమైన ఓ జంట తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ చేశారు. ఆ జంట తమకు టీటీడీ నిబంధనల గురించి తెలియదంటూ క్షమించమంటూ వీడియో విడుదల చేశారు. తాజాగా గీతురాయల్ శ్రీవారి ఆలయం ముందు రీల్ చేసి వివాదంలో చిక్కున్నారు. ఈ రీల్ వ్యవహారంపై టీటీడీ కూడా స్పందించాల్సి ఉంది. అలాగే అంతేకాదు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడంపై కూడా నిషేధం ఉంది. కొండపై నేతలు రాజకీయ ప్రసంగాలు చేయకూడదంటూ నిబంధనలు అమలు చేస్తోంది. అయినప్పటికీ కూడా కొంతమంది ఈ నిబంధనలు ఉల్లంఘించి ప్రసంగాలు చేయడంపై కేసులు నమోదయ్యాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధుర్యులు కూడా తిరుమలలో ఫోటోషూట్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. వీరిపై తిరుమల పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇలా చాలామంది నిబంధనలు ఉల్లంఘించి తిరుమలలో రీల్స్, ఫోటోషూట్లు, వీడియోలు తీసి వివాదంలో చిక్కుకున్నారు. టీటీడీ భక్తుల్ని ఎన్నిసార్లు హెచ్చరించినా సరే తిరుమలలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసిన కొంతమంది తీరు అస్సలు మారడం లేదు. ఇక శివజ్యోతి కూడా ఈ మధ్య ఈ రీల్స్ వివాదంలో చిక్కున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ గీతు రాయల్ అనే ఈ అమ్మాయి తిరుమలలో రీల్స్ చేసి వివాదాస్పదంగా మారింది. పైగా ఒక వీడియో చేస్తూ తన జీవితం అంతా ఇప్పటికే కోల్పోయాను, ఇంకా మీ వల్ల నేను ఇంకా మిగిలింది ఏం లేదు, నన్ను ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే ఇందాక ఒక మాట విన్నాం. అసలు కనీసం సోయి ఉండాలి. తిరుమలలో నిబంధనలు ఏంటి? ఇంతవరకు జరిగిన ఘటనలు కూడా మీకు తెలుసు. గతంలో అక్కడ రీల్స్ లేదా వీడియోలు చేసిన వాళ్ళపై ఎంత విమర్శలు వచ్చాయో కూడా మీకు తెలుసు. చాలామంది చేస్తున్న పొరపాటు ఇది. అక్కడ మైక్లో కూడా అనౌన్స్ చేస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో వీడియోలు చేయకూడదు, ముఖ్యంగా తిరుమల భద్రతకు అది ముప్పు, అది నిషేధిత ప్రాంతంగా టీటీడీ ఎప్పటి నుంచో చెప్తోంది. అలాగే స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే అంశం అంటూ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది పనిగట్టుకొని అవగాహన ఉండా లేక, తెలిసా తెలియక, లేదా కావాలనా, మమ్మల్ని ఎవరేమనరనా, లేదా ఎలాంటి ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. వీడియోలు చేస్తారు, రీల్స్ చేస్తారు, టైంపాస్ కంట. అక్కడ కొంత టైం ఉంది కాబట్టి టైంపాస్కి రీల్స్ చేసుకుంటూ తిరుమల వీధుల్లో, తిరుమల మాడ వీధుల్లో, లడ్డూ కౌంటర్ దగ్గర, పుష్కరిణి దగ్గర ఎక్కడ పడితే అక్కడ చిందులేస్తూ డ్యాన్సులు చేయడానికి కాదు, తిరుమల పవిత్రత కాపాడండి. పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తూ, రీల్స్ చేస్తూ తిరుమలని అపవిత్రం చేసే ఇలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? పైగా వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు ఇచ్చే వివరణలు కూడా ఏమాత్రం సహేతుకంగా అనిపించవు. కొంతమంది తెలియక చేశాం, తప్పు అయింది అంటూ వీడియోలు పెడితే, కొంతమంది ఏమో ఇంకా వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకునే విధంగా మాట్లాడే తీరు కూడా చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతకు సంబంధించి కూడా కొంచెమన్నా ఆలోచించాలి. ఇంగిత జ్ఞానం ఉండాలి. కొంతైనా ఆ దేవస్థానం పవిత్రతను కాపాడే ప్రయత్నం చేయాలి. పాపులారిటీ ఉంది కదా, పబ్లిక్లో మమ్మల్ని గుర్తుపడతారు కదా అని ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయడానికి కుదరదు. అదొక పవిత్రమైన టెంపుల్ సిటీ. ఆ తిరుమల పవిత్రతను కాపాడాలి దయచేసి ఎవరైనా సరే. మీరు ఇతరుల మనోభావాలు, వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది దర్శించుకునే తిరుమల స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ మీరు చేసే ఈ పనులు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఇట్లాంటి పనులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ వీడియోలు చేసి, రీల్స్ చేసి తర్వాత వివరణ ఇచ్చుకోవడం కాదు. ఎందుకు ఇలాంటి అనవసర రాద్ధాంతాల జోలికి పోతారు? అనవసరమైనటువంటి చేష్టలతో అటు తిరుమల అధికారులను ఇబ్బంది పెడతారు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు. పైగా సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్లో ఈ వీడియోలు చేస్తూ అప్లోడ్ చేయడం, అనవసర రాద్ధాంతాలు సృష్టించడం, అనవసరమైనటువంటి అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం, ఇది ఒక పరిపాటిగా మారింది. నిజంగా తిరుమల దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపెడుతోంది. ఇలాంటి వారిని ఖచ్చితంగా ఉపేక్షించకూడదు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో వీడియోలు చేస్తూ అడ్డగోలుగా ఇంకా వదిలేస్తే ప్రతి వారు కూడా ఇలాగే డ్యాన్సులు చేస్తూ అక్కడ ఆ పవిత్రతను దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది. అవసరం లేదు, మీకు టైంపాస్ కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మీకు కేటాయించిన గదుల్లోనే ఉండండి, లేదా బయటకు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలైనా సందర్శించండి, లేదా అక్కడ గోవిందనామ స్మరణ చేస్తూ ఆ ఆలయ పవిత్రతను కాపాడండి. కొంచెం ఆ సెన్స్లో ఆ మూడ్లో ఉండండి. అంతేకాని కెమెరాలకు పని చెప్తూ వీడియోలు తీస్తూ అడ్డగోలుగా చిందులేస్తూ డ్యాన్సులు చేస్తే కుదరదు. తిరుమల నిబంధనలు ఒప్పుకోవు. తిరుమల భద్రతకు తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తెలుగువారిగా మన ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది మనసులో పెట్టుకొని కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆ విచక్షణతో మెదిలితే ఆ పవిత్రతను కాపాడిన వాళ్ళతో. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పటికైనా ఇలాంటి అంశాలపై సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి అందరూ.